టెలివిజన్స్ చూడటం తగ్గించేసి ఓటీటీ ప్లాట్ఫారాలకి వెళ్ళినటువంటి ఎఫెక్టు, లేదా ఓటీటీ ప్లాట్ఫారంలో ముందే వచ్చేసినటువంటి ఎఫెక్టో తెలియదు కానీ, పుష్పకి సంబంధించి గతంలో అల్లు అర్జున్ సినిమాలు ఈ మా టీవీలో వీటిట్లో ప్రసారమైనప్పుడు హయ్యెస్ట్ రేటింగ్స్ ఉండే, మిగతా అందరు హీరోల్ని డామినేట్ చేస్తుండేవాడు. పుష్ప 1కి అట్లాగే 22.5 రేటింగ్ వచ్చినప్పుడు, అలాగే అలవైకుంఠపురం 29.5 ఇంతవరకు అదే హయ్యెస్ట్ రికార్డు. దువ్వాడ జగన్నాథానికి 21.7 వచ్చింది. ఇప్పుడు తీరా చూస్తే పుష్ప 2కి ప్రసారం అయితే 12.6 రేటింగ్. ఈ అన్ని సినిమాల కంటే అత్యధిక డబ్బులు సంపాదించింది 1800 కోట్లు పుష్ప 2నే. కానీ ప్రజాదరణ చూస్తే అందరూ చూసేటటువంటి టీవీ దగ్గరకు వచ్చేటప్పటికి 12.6 రేటింగ్ పడిపోయింది. అంటే పుష్ప గతంలో అల్లు అర్జున్ సినిమాల్లో హయ్యెస్ట్ వచ్చినటువంటి అలవైకుంఠపురము, ఆ తర్వాత వచ్చినటువంటి పుష్ప 1, అదే దువ్వాడ జగన్నాథంతో పోల్చుకుంటే కూడా తక్కువ వచ్చింది. ఇంకా విచిత్రం ఏంటంటే, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమాకి 18 రేటింగ్ వచ్చింది, దాంతో పోల్చుకుంటే 12.6 రావడం అన్నటువంటిది విచిత్రమైనటువంటి పరిస్థితి. అల్లు అర్జున్కి కొంచెం అంటే ముందుగా ఓటీటీలో ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా ఏంటి అనేటటువంటిది ఇప్పుడు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.